మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అభ్యర్థులకు మిత్రులకు స్వాగతం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే దయచేసి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా న్యూస్లో కాంపిటేటివ్ పర్పస్లో వచ్చినటువంటి ఇంపార్టెన్స్ పరిశీలిద్దాం. పారా ఒలింపిక్స్. పారిస్లో ఈ ఏడాది జరిగే పారా ఒలింపిక్స్ కు తెలుగు యువకుడు షేక్ అర్హద్ సాధించాడండి. ఆయన పేరు వచ్చేసి షేక్ అర్హద్. ఏం పేరండి? షేక్ అర్హద్. ఈయన పారిస్ పారా ఒలింపిక్స్ కు అర్హత సాధించాడండి. ఈయనతో పాటుగా గదేరియా. ఎవరండి? గదేరియా ఈవిడిది వచ్చేసి మహారాష్ట్ర. ఈవిడ కూడా అర్హత సాధించారండి. ఏ విభాగాలంటే సైక్లింగ్. ఏ విభాగం అండి? సైక్లింగ్ విభాగాల్లో అర్హత సాధించారండి. ఈ ఏడాది పారా ఒలింపిక్స్ ఆగస్టు 28 సెప్టెంబర్ 8 వరకు జరగనున్నాయండి. ఇప్పుడండి ఆగస్ట్ 28 సెప్టెంబర్ 8 వరకు ఈ పారా ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయండి. ఇక్కడ బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే షేక్ అర్హద్ మరియు గదేరియా పారా ఒలింపిక్స్ లో ఏ విభాగాల్లో పోటీ చేయబోతున్నారు అనేది అడుగుతారండి. ఏ విభాగం అంటే సైక్లింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సైక్లింగ్ విభాగాల్లో పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. కేంద్ర ప్రభుత్వం 2024-25కు గాను ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరను పెంచిందండి. వరి క్వింటాకు 117 రూపాయలను పెంచింది. ఎంతండి? వరి వచ్చేసి క్వింటాకు 117 రూపాయలను పెంచిందండి. 2023-24లో వరి 2023-24లో 2183 రూపాయలండి. 2183 రూపాయలు. అదే 2024-25 సంవత్సరానికి గాను 2300 చేసిందండి. 2300 చేసింది. ఎంత పెరుగుదల వచ్చిందంటే 117 రూపాయలు పెరుగుదల జరిగిందండి. ఇది మీకు లేటెస్ట్ గా ఎకానమీలో రావటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి అత్యధికంగా వరిసలు నైగర్ సీడ్ అండి. వరిసలు అత్యధికంగా వరిసలకు మద్దతు ధర ఎక్కువగా ప్రకటించడం జరిగిందండి. ఈ పంట 2023-24లో ఎంతంటే 7734 అండి. 7734. 2024-25 సంవత్సరానికి గాను 8717. 8717 రూపాయలు. ఎంత పెరుగుదల అంటే 983 రూపాయలు పెరుగుదల జరిగిందండి. ఎంతండి? 987 రూపాయలు పెంచారండి కేంద్ర ప్రభుత్వం. తర్వాత స్థానాల్లో నువ్వులండి. తర్వాత స్థానాల్లో నువ్వులు 2023-24 గాను 8635. 2024-25 సంవత్సరానికి గాను 9267 రూపాయలు. 9267 రూపాయలు. ఎంత పెరుగుదలంటే 632 రూపాయలు పెరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి కందులు పంట ఎంత పెరుగుదల అయిందంటే 2023-24లో కనీస మద్దతు ధర ఎంతంటే 7000 రూపాయలండి. 7000 రూపాయలు. 2024-25 సంవత్సరానికి గాను 7550 రూపాయలు. ఎంత పెరుగుదలంటే 550 రూపాయలు కనీస మద్దతు ధర పెరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి బీహార్లో
రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిందండి. ఎవరంటే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారండి. నరేంద్ర మోడీ గారు. ఈ విశ్వవిద్యాలయంలో మొదటి సెషన్ 2014 సెప్టెంబర్ 1న ప్రారంభమైందండి. ఎప్పుడంటే మొదటి సెషన్ అనేది 2014 సెప్టెంబర్ 1న ప్రారంభమైందండి. నలంద విశ్వవిద్యాలయం చారిత్రకంగా చూసుకున్నట్లయితే 5వ శతాబ్దంలో కుమారగుప్తుడు ప్రారంభించారండి. ఎవరండి? కుమారగుప్తుడు ప్రారంభించాడు. ఇది ఒక బౌద్ధ అభ్యాసన కేంద్రం అండి. నలంద విశ్వవిద్యాలయం ఒక బౌద్ధ అభ్యసన కేంద్రం అండి. బౌద్ధ అభ్యసన కేంద్రం. ఈ విశ్వవిద్యాలయం 2016లో ఐక్యరాజ్య సమితి వారసత్వ సంపదగా గుర్తించిందండి. ఎప్పుడంటే 2016లో ఐక్యరాజ్య సమితి ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని వారసత్వ సంపదగా ప్రకటించిందండి. నెక్స్ట్ వచ్చేసి పావో నుర్మి గేమ్స్ 2024లో అథ్లెటిక్స్ లో భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని గెలుచుకున్నాడండి. ఎవరంటే నీరజ్ చోప్రా బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. 85.98 ఎంతండి? 85.97 మీటర్ల విసిరి బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్లాండ్ తుర్కులో ఈ అథ్లెటిక్స్ జరిగాయండి. ఎక్కడంటే ఫిన్లాండ్ దేశంలోని తుర్కులో ఈ యొక్క అథ్లెటిక్స్ అనేవి జరిగాయి. ఇది గుర్తుంచుకోండి. ఏ దేశంలో జరిగాయని అడుగుతారు, ఏ పథకాన్ని గెలుచుకోనని అడుగుతారు. 85.97 మీటర్లు నీరజ్ చోప్రా విసిరాడండి. నెక్స్ట్ వచ్చేసి స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన థాయిలాండ్. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం ఎప్పుడంటే 2024 జూన్ 18న థాయిలాండ్ సెనెట్ ఆమోదించిందండి. ఎప్పుడంటే 2024 జూన్ 18న థాయిలాండ్ సెనెట్ ఆమోదించిందండి. అయితే థాయిలాండ్ రాజు సమ్మతి పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుందండి. థాయిలాండ్ దేశం యొక్క రాజు సమ్మతి పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుందండి. దీంతో ఆగ్నేయ ఆసియాలో తొలి దేశంగా ఇది నిలిచింది. ఏమిటండి? ఆగ్నేయ ఆసియాలో తొలి దేశంగా థాయిలాండ్ నిలిచింది. ప్రపంచంలో తొలిసారిగా చట్టబద్ధం చేసిన తొలి దేశం నెదర్లాండ్. ప్రపంచంలో స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేసిన తొలి దేశం నెదర్లాండ్ అండి. నెదర్లాండ్. ఆసియా ఖండంలో చట్టబద్ధం చేసిన దేశం తైవాన్ అండి. ఆసియా ఖండంలో స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేసిన తొలి దేశం తైవాన్. రెండవ దేశం నేపాల్ అండి. స్వలింగ సంపర్కం చట్టబద్ధం చేసిన రెండవ దేశం నేపాల్. మూడవ దేశం 2024 థాయిలాండ్ అండి. మూడవ దేశం 2024 థాయిలాండ్. నెక్స్ట్ వచ్చేసి పెట్రోడాలర్. యునైటెడ్ స్టేట్స్ తో సౌదీ అరేబియా 50 సంవత్సరాల క్రితం చేసుకున్న పెట్రోడాలర్ ఒప్పందం అండి. ఇది యునైటెడ్ స్టేట్స్, యుఎస్ మరియు సౌదీ అరేబియా ఈ రెండు దేశాల మధ్య 50 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఒప్పందం అనేది జరిగిందండి. ఈ ఒప్పందం అనేది 2024 జూన్ 9తో ముగిసిందండి. ఎప్పుడంటే 2024 జూన్ 9తో ఈ ఒప్పందం అనేది ముగిసింది. మొట్టమొదటిసారిగా 1974లో ఈ ఒప్పందం అనేది సంతకాలు చేయడం జరిగిందండి. ఎప్పుడంటే 1974లో ఈ ఒప్పందంపై ఇరువురు దేశాలు సంతకాలు చేయడం జరిగింది. చమురు ఎగుమతి చేసే దేశాలకు చెల్లించే యుఎస్ కరెన్సీని పెట్రోల్ డాలర్ అంటారండి. ఏమిటండి? పెట్రోల్ డాలర్ అంటే చమురు ఎగుమతి చేసే దేశాలకు చెల్లించే యుఎస్ కరెన్సీ డాలర్. నెక్స్ట్ వచ్చేసి భారత సైన్యం తొలిసారిగా చర్మ నిధి కేంద్రం ఏర్పాటు. ఇండియన్ ఆర్మీ తొలిసారిగా
చరమనిధి కేంద్రం ఏర్పాటు చేసిందండి. ఎక్కడంటే ఢిల్లీలో చరమనిధి కేంద్రం ఏర్పాటు చేసింది. ఆర్మీ సిబ్బంది వారి యొక్క కుటుంబ సభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, తెగిన చేతులు అతికించడం, చర్మ సంబంధ చికిత్స చేసేందుకు ప్రారంభించిందండి. ఆర్మీలో పనిచేసే సిబ్బంది మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు చేతులు తెగిపోయినా లేదా ప్లాస్టిక్ సర్జరీ ఇటువంటి కార్యక్రమాల కోసం ఢిల్లీలో చరమనిధి కేంద్రం ఏర్పాటు చేసిందండి. ఎవరంటే ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఎన్ఎండిసి నూతన పరిశోధన కేంద్రం, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిందండి. ఇలాంటి బేసిక్స్ బిట్స్ మీకు ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి ఇలాంటి వాటికి బేసిక్ స్టాండర్డ్లో మీకు బిట్స్ అడగడం జరుగుతుంది. ఇవి మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం. పశ్చిమ బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం జరిగిందండి. ఏమిటండి? కాంచనజంగా ఎక్స్ప్రెస్ కి రైలు ప్రమాదం జరిగింది. 10 మంది మరణించారండి. ఎక్కడంటే న్యూ జల్పాయిగిరి సమీపంలో ఈ యొక్క ప్రమాదం అనేది జరిగిందండి. న్యూ జల్పాయిగిరి సమీపంలో ఈ యొక్క ప్రమాదం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత ఆర్థిక సంవత్సరంలో 2024-25 గాను వృద్ధి రేటు 7.2 అంచనా వేసిందండి. ఎవరంటే పిచ్ సంస్థ అండి. పిచ్ రేటింగ్ సంస్థ 7.2 2024-25 గాను వృద్ధి రేటు అంచనా వేసింది. ఇది మీకు ఎకానమీలో ఇంక్లూడ్ అవుతుందండి. మీకు అక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి జిమ్మెక్స్ 2024 ఇండో జపాన్ ద్వైపాక్షిక విన్యాసాలు 2024న జపాన్లో జరిగాయండి. జిమ్మెక్స్ ఇండియా మరియు జపాన్ సైనిక విన్యాసాలు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్ ఏమిటండి? భారత నౌకాదళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ శివాలిక్ ఇందులో పాల్గొనేటట్లు నేవీ వర్గాలు తెలిపాయండి. ఎక్కడంటే జపాన్లోని యొకుషుకా తీరానికి వెళ్ళినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. 2012 నుంచి కూడా ఈ యొక్క జిమ్మెక్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఎప్పుడంటే 2012 నుంచి ఇప్పటి వరకు 8 దశల్లో ఈ యొక్క జిమ్మెక్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ అవుతున్నట్లయితే వారికి షేర్ చేయండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా పూర్తిగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో మాత్రమే చెప్పబడుతుంది. మీకు ప్రశ్నలు ఎట్లా అడుగుతున్నాడు, వాటి యొక్క సరళి ఎలా ఉంది, వాటికి అనుగుణంగా మాత్రమే వీడియోస్ అనేది రూపొందిస్తాం. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారిచే బోధన చేయబడుతుంది. మేము చెప్తున్న కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ స్టడీస్తో లింకప్ ఉన్నటువంటి ఎన్నో అంశాలను కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్తో పాటుగా జనరల్ స్టడీస్తో లింకప్ ఉన్నటువంటి ఎన్నో అంశాలను మీకు బిట్స్గా రావడం జరుగుతుంది. చాలా మంది అంటే తెలియని వారు ఏమిటంటే కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం సిలబస్ మాత్రమే ఉంటుంది కదా, మ్యాగజైన్ చదివితే చాలని చాలా మంది అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. మ్యాగజైన్తో పాటుగా మా ఛానల్లో ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ లో కూడా జనరల్ స్టడీస్తో లింకప్ ఉన్నటువంటి ఎన్నో అంశాలను వీడియోస్ రూపంలో రూపొందిస్తున్నాం. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.